ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన మైక్రోసాఫ్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకులాగా వణికిపోయాయి. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రులు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనుక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లకు తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాలున్న కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. కొద్ది గంటల్లోనే సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల చిన్న అవశేష సమస్యలున్నాయని, త్వరలోనే అవి పరిష్కారమవుతాయని పేర్కొంది. తాజా సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలు అంతర్జాతీయంగా ప్రభావితమయ్యాయి. ప్రపంచంలో వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థ సేవలను పొందుతున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది. వేల మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారత్లోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 90% విమాన సర్వీసులపై ప్రభావం చూపించినట్లు సమాచారం. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ తదితర విమానయాన సంస్థలకు చెందిన డజన్ల కొద్దీ సర్వీసులు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు దిగ్గజ విమానయాన సంస్థలైన స్పైస్ జెట్, ఇండిగో ప్రకటించాయి. దీంతో ప్రయాణికులను మాన్యువల్గా తనిఖీ చేసి చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాసులు ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యతో అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా, ఏడీటీ సెక్యూరిటీ, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బంది పడ్డాయి. ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ, స్కై న్యూస్ టీవీ, రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి. బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వేర్వేరు దేశాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్గా బోర్డింగ్ పాసులు జారీ చేయాల్సి రాగా ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మన దేశంలో బ్యాంకులు, ఎన్బిఎఫ్సి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థల కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది. దాదాపు 10 బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, నెమ్మదిగా మళ్లీ సాధారణ పరిస్థితి నెలకొన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వెల్లడించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. కేవలం కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ టూల్ వినియోగిస్తున్నాయి. బ్యాంకుల్లోని కీలక సిస్టమ్స్ క్లౌడ్ నెట్వర్క్ మీద లేవు. అందువల్ల కొన్ని చిన్న ఇబ్బందులు మాత్రమే కనిపించాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది. మొత్తం మీద చూస్తే మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ వైఫల్యాల ప్రభావం మన దేశంలో ఎంతో తక్కువని పేర్కొంది. బ్యాంకులు తక్కువ సమయంలోనే సమస్యను సరిదిద్ది మళ్లీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురాగలిగాయి. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కార్యకలాపాలపై ప్రభావం లేదని ప్రకటించింది.
మా బ్యాంకుల్లో అన్ని సిస్టమ్స్ బాగున్నాయి అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తమ కార్యకలాపాలు యథాతథంగా సాగాయని వివరించాయి. కొన్ని దేశీయ స్టాక్ బ్రోకింగ్ సంస్థల కార్యకలాపాలకు ఇబ్బంది తలెత్తింది. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఏంజెల్ వన్, 5 పైసా తదితర సంస్థలు ఇందులో ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, ఎడెల్ వైస్ మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించి కార్యకలాపాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిరాటకంగా తమ కార్యకలాపాలు నిర్వహించాయి. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యల ప్రభావం మాపై లేదు. అన్ని రోజుల మాదిరిగానే ఈరోజు కూడా కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ ఈ వ్యవహారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపింది. వివిధ రంగాల షేర్ల ధరలు క్షీణించాయి. సూచీలు కూడా భారీగా పతనమయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యపై ఆ సంస్థతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదని మంత్రి పేర్కొన్నారు. 1-2 సంస్థల సాఫ్ట్వేర్లపైనే ఆధారపడితే పరిస్థితి ఏంటనే వాస్తవాన్ని తాజా పరిణామం కళ్లకు కట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు. విమానాల ఆలస్యం కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు అదనపు సీటింగ్, నీరు, ఆహారాన్ని అందించాలని విమానాశ్రయ అధికారులను, విమానయాన సంస్థలను ఆదేశించాను. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బందితో సహకరించాలి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.